మైనారిటీ కూడా తీరని ఒక 9వ తరగతి అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చింది. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. స్థానిక తల్లిశెట్టి బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని గడిచిన కొంతకాలం నుంచి పాఠశాలకు రావడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం కడుపు నొప్పి పేరుతోటి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి చేరింది. అయితే ఆ అమ్మాయి గర్భవతిగా గుర్తించి ప్రసవం చేశారు. దీంతో పులివెందుల నియోజకవర్గంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఈ అంశం గుప్పుమంది. జిల్లా అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అసలు విషయంపై ఆ మైనర్ బాలిక నోరు విప్పడం లేదని తెలుస్తుంది. ఏదేమైనా 14 సంవత్సరాల అమ్మాయిని చెరబట్టి తల్లిని చేసిన ఆ దుర్మార్గుణ్ణి గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా బిడ్డకు జన్మనిచ్చిన అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోగా అమ్మమ్మ దగ్గర ఉంటూ పాఠశాలకు వెళ్తున్నట్లుగా సమాచారం. కేసును పులివెందుల సిఐ సీతారామరెడ్డి, వేంపల్లి ఎస్ఐ తిరుపాల నాయక్ ఛాలెంజ్గా తీసుకుని విచారిస్తున్నారు. పాఠశాల బయట జరిగే విషయాలలో ఉపాధ్యాయులు జోక్యం తగదని తల్లిదండ్రులు చెబుతున్న నేపథ్యంలో పట్టించుకోవడం లేదని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. జాంపాలైతే పండగకు పిలుచుకొచ్చుకున్నాక ఫస్ట్ 3 మాటలు వచ్చినది. 3 మాటలు వచ్చినప్పుడు అడిగింటే ఏమని చెప్పింది, నాకు థైరాయిడ్ ఉంది వస్తా అనింది. మా చెల్లెళ్ళు అదే అన్నాం, మా చెల్లెలు అదే అన్నాం. ఇద్దరం అడిగినాం, మా చెల్లెలు అడిగినా నేను అడిగినా థైరాయిడ్ అనింది. ఇంకా మేము అదే నమ్మినాం. నా కొడలకు థైరాయిడ్ అయింది. మళ్ళీ వచ్చినాక ఇంట్లో మా కూతురు బాడకు జరాలని ఇంట్లో రెడీ చెప్తాను చేస్తుంటే అప్పుడు వచ్చి వా అన్నీ కడుపుతుంది కదా అంటే అమ్మ కడుపుతుందంటే ఎన్నాళ్ళు ఎండుకున్నారు ఉండాలి రావాలి మాకు చెప్పాలి కదా, నీకు తెల్లా, నీకు పెద్దదానిదే, నీకు అమ్మిన నీకు చెప్పరాదా అని అడిగిన. అంటే నాకు చెప్పింది అది మా చెప్పింటే నువ్వులు తెచ్చినా, పరందరిక పెట్టినా, తాడి బెల్లం పెట్టినా, తల నువ్వులు తెచ్చినా, అన్నీ తెచ్చినా, కానీ అది పోలే అనింది. ఏమైనా ఏమైనా చేసినా రవ్వ అని అది అయితే నాకు తెలియదు. నేను పని పోతానే, నేను పని పోయి 18 సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు కొట్టచ్చు. దారా అనుష అనే అమ్మాయి 2024లో ఈ పాఠశాల యందు జాయిన్ కావడం జరిగింది. గత 3 నెలలుగా సక్రమంగా బడికి రాకపోవడంతో నేను క్లాస్ టీచరు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ పేరెంట్ను అడగడంతో పేరెంట్ లేరు. వాళ్ళ అవ్వగారు అమ్మాయి పంపిస్తామని చెప్పడం జరిగింది. దానితో సక్రమంగా బడికి రాకపోవడంతో ఆ అమ్మాయిని డ్రాప్ బాక్స్లో వేయడం జరిగింది. గత 3 నెలల నుండి అమ్మాయి సక్రమంగా బడికి రావాలి, ఆళ్ళగడ్డలు ఉన్నారు అని వాళ్ళ అవ్వగారు తెలియజేయడం.